అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏఐసీసీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ విజయవాడ వచ్చారు. ప్రస్తుతం మధు యాష్కి గౌడ్ గారితో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది అంటే తెలంగాణలో అధికారులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా తెలంగాణ నేతల సహకారం కూడా ఉంటుందని చెప్పారు. ఎలా ఉండబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర విభజన రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కొరకు అప్పుడు విభజన చేయడం జరిగింది. కానీ అపారంగా రాజకీయంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రెండు రాష్ట్రాలలో గత 10 సంవత్సరాల నుంచి విధ్వంసం జరిగినది. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో విభజన జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పూరించడానికి కొరకే 5 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పించడం, రాజధానిని కూడా కేంద్ర నిధులతో నిర్మింపజేయడం, పోలవరం కూడా కట్టాలని నిబంధనలు పెట్టి చేయడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోదీ గారు తిరుపతికి వచ్చి బాలాజీ దేవుని సాక్షిగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని మాట్లాడిన వ్యక్తి 10 సంవత్సరాల నుంచి అమరావతి నిర్మాణానికి మట్టి నీళ్లు తీసుకొచ్చి తెలుగు ప్రజలు ఎత్తున కొట్టిపోయారు. కానీ ఇలాంటి నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కొత్తగా పార్లమెంట్ సమావేశాలలో, మొన్న బడ్జెట్ సమావేశాల్లో 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇస్తామని చెప్పింది కూడా అది కూడా లోన్ అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, రాజధాని నిర్మాణం చేయాల్సింది. ఇక్కడి నుంచి కడుతున్న ట్యాక్స్లే కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీ, అది పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి నెరవేర్చిన బాధ్యత ఇటు బీజేపీ, టీడీపీ కూడా వాళ్ళ భాగస్వామ్యంలో ఉన్నది. వీళ్ళు కలిసి బాధ్యత నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ నిధులు లోన్ రూపాన కాకుండా రాజధాని నిర్మాణానికి పూర్తి కేంద్ర నిధులతో నిర్మాణం చేయాలి. అంటే జగన్ పాలన మీరు చూశారు, ఇప్పుడు కొత్తగా కూటమి పాలన చూస్తున్నారు. ఏమైనా చేంజెస్ గమనించారా? వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవన్నీ చేసింది కాబట్టి, ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మేము వచ్చి అన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 2 నెలల పాలన మీరు గమనించారు, ఏం చెప్తారు దీన్ని? రెండు పార్టీలు కూడా నరేంద్ర మోదీ గారి చెప్పు చేతుల్లో నడుచుకోవటం ఉన్నాయి కదా. ఆయన కబందస్తాల నుంచి బయటకు వస్తే అప్పుడు తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేకూరుతుంది. ఏదో ఆశ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వైసీపీ పాలన అంతమంది, టీడీపీ పాలన వస్తే ఈ కూటమి గెలుస్తే అన్న లాభం ఉందనుకుంటే ఇప్పటికీ మోదీ గారి యొక్క మచ్చనే అతని యొక్క ముద్రనే కనబడుతుంది తప్ప వేరే మార్పు కనబడట్లేదు. జగన్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు. డికే శివకుమార్తో ఆల్రెడీ బెంగళూరులో మీట్ అయ్యారు. భవిష్యత్తులో కాంగ్రెస్తో వైసీపీ కలవబోతున్న ఒక రూమర్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే ఉపయోగం ఉంటుందండి, ఏం చెప్తారు? అతనికి జగనే ఖండించినట్టున్నాడు కదా ఈ మాట. అసలు అతన్ని ఖండించడానికి ఇక మేము చెప్పేది ఏముంటుంది? సో అసలు అట్లాంటి సంభాషణ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు. మిగతా అంత కష్టం వచ్చినాక కూడా అంటే అప్పుడు బాధేస్తూ ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగినాక అత్యంతగా నష్టపోయింది తరతరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటబట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నష్టపోయినారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం రావడానికి ఇక్కడ స్వశక్తి పైన కష్టపడి పనిచేస్తూ ఉంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ రావడం అనేది ఒక చాలా ఎడారిలో ఎండమావి లాంటిది. సో ఒక ఊరట వస్తుంది, మద్దతు ఉంటుంది. రాను రాను తెలుగు ప్రజలు గుర్తిస్తారనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరగకముందు సమైక్య రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల యొక్క ఆర్థిక వనరులు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగినాయి. అప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు సరిగ్గా పరిపాలన చేయకపోవడంతోనే, సమ అభివృద్ధి జరగకపోవడంతోనే విభేదాలు పెరిగినాయి. రాష్ట్ర విభజన జరిగినది. రాష్ట్ర విభజన జరిగినాక ఇన్ని ఆర్థిక వనరులు పెంపొందినప్పుడు అది ప్రజలకు చెందాలి. కానీ ప్రజలకు చెందకుండా గత ప్రభుత్వాలు తామే దోచుకొని పరిపాలించింది కాబట్టి మళ్ళీ ఇలాంటి దుస్థితి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తుంది. కానీ ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగట్లేదు, లేవు కూడా. అటు వైఆర్సీపీ కూడా ఖండించింది. సో మేము కూడా అలాంటి చర్చలు లేదు. ఇక్కడ పార్టీ బలోపేతానికి కూడా తెలంగాణ నుంచి కూడా మేము కూడా వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో అక్కడ 10 ఏళ్ళ తర్వాత అక్కడ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో రాను రాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి కాంగ్రెస్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఫైనల్గా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మధుయాష్కి గౌడ్ రాబోతున్నారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని గురించి మీరు అధిష్టాన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడతా ఉంది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ప్రభుత్వకు వచ్చినాక పార్టీ కార్యకర్తలు మర్చిపోవడం జరుగుతూ ఉంది. అందుకే పూర్తి స్థాయిలో పార్టీ కొరకు పనిచేస్తూ పార్టీ అండ్ ప్రభుత్వం మధ్యన ఒక వారధిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో పనిచేయడానికి నేను విద్యార్థి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆఫర్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వీడలేదు. 10 సంవత్సరాల చట్టు టీఆర్ఎస్ పైన పోరాటం చేస్తాను. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా అత్యంత కీలక బాధ్యతలు అటు రేవంత్ రెడ్డి గారితో మిగతా కలిసి ప్రభుత్వం తీసుకురావడంలో బట్టి విక్రమార్క కలిసి చేయడం జరిగింది. సో కేంద్రంలో కూడా ఏఐసీ సెక్రటరీగా స్పోక్స్ పర్సన్గా కూడా అటు కర్ణాటకలో ప్రభుత్వం తీసుకురావడంలో నా భాగం ఉంది. అందుకే ఇంత అనుభవం ఉంది కాబట్టి పార్టీని ఒక మోడల్ స్టేట్గా నిర్మాణం చేయడానికి కొరకు తెలంగాణ పీసీసీ బాధ్యతలు కూడా కావాలని అడుగుతా ఉన్నాం. అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వం ఉంటుంది. ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేస్తారు. సో ఎలాంటి బాధ్యత వచ్చినా కూడా పనిచేస్తారు. అంటే గ్యాప్ ఉందా సార్ నిజంగా ప్రభుత్వానికి కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందా నిజంగా? అది న్యాచురల్గా ఏర్పడుతుంది కదా. ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది మా మంత్రి సీతక్క కూడా చెప్తా వచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అంటే వాళ్ళకున్న పని ఒత్తిడితోటి కూడా ముఖ్యమంత్రి గారు అంటే పని చేయాలన్నా కూడా ఈ సెక్యూరిటీ అన్ని వీటితోటి పార్టీ ఆఫీస్ రావడం అట్లాంటివి జరగదు. అంత సమయం కేటాయించాలన్నా కూడా సరిపోదు. ప్రభుత్వం పనితీరు మార్పు కూడా చేయాలంటే వాళ్ళు పూర్తి స్థాయిలో తన యొక్క శక్తిని అంతా కూడా ప్రభుత్వ నడపడంలో ఉపయోగించుకోవాలి. అందుకే పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ఏమో అధికారం ఉన్న చోటంతా కూడా తిరిగి అధికారానికి వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట్ల 5 సంవత్సరాలకే పరిమితం అవుతుంది. అందుకే ఎందుకు అది జరుగుతుంది అనేది గమనిస్తే పార్టీకి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు గ్యాప్ ఏర్పడుతూ ఉంది. కార్యకర్తలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ వీడి వచ్చిన నాయకులు వచ్చి కలుస్తూ ఉంటారు. అధికారం ఉంది కదా పచ్చగా ఉందని వచ్చి చేరుతూ ఉంటారు. కానీ 10 ఏళ్ళు కష్టపడి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఆస్తులంతా తగలబెట్టించుకొని వచ్చిన వాళ్ళకి ఆదరణ లేకపోతే వాళ్ళు పార్టీతో డిస్టెన్స్ వెళ్ళిపోతారు. ఆ గ్యాప్ పూరించాలంటేనే పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన పార్టీ నిర్మాణం జరగాలి. ఆ అనుభవం బూత్ స్థాయి నుంచి చేసే అనుభవం నాకు ఉంది కాబట్టి నేను పార్టీ పదవి అనేది ప్రభుత్వం ఉన్నప్పుడు అది పదవి కాదు, అది మళ్ళీ పనిచేయాలి. అది పనిచేసే పదవి కొరకు అడుగుతాను. ఖచ్చితంగా అంటే ఏ బాధ్యతన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పీసీసీ పదవి ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తామని చెప్తున్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారులు లేని టైంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసేదని చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీకి ప్రభుత్వం మధ్య ఖచ్చితంగా కొంత గ్యాప్ అనేది ఉంటుంది. అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ను ఫిల్ఫిల్ చేసే సంబంధించి ఖచ్చితంగా దిశగా నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉందని కూడా మధుయాష్కి గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.